హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కోళ్ల ఫారం బిజినెస్ గురించి చెప్పబోతున్నా. అంటే కోళ్ల పెంచకం అనేది ఎట్లా చేస్తే మంచి ప్రాఫిట్స్ ఉంటాయో ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు కోళ్ల ఫారం బిజినెస్ ఎట్లా చేయాలి? కంపెనీలతోని ఎట్లా అగ్రీమెంట్ చేసుకోవాలి? అలాగే వచ్చేసి మనము సొంతగా కోళ్లు పెంచితే బెటరా? కంపెనీతో టై అప్ అయ్యి చేస్తే బెటరా అనేది ఈ వీడియోలో క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఓన్లీ ఆడియోనే ఉంటుంది. మీరు వీడియో ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే మ్యాటర్ ఇంపార్టెంట్ కంటెంట్ అనేది. మనం కోళ్ల ఫామ్ పెట్టాలంటే షెడ్‌కి ఎంత అవుతుంది, అలాగే వర్కర్స్‌కి ఎంత అవుతుంది, డ్రింకర్స్, ఇంటీరియల్స్‌కి, అలాగే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అవన్నిటికి ఎంత అవుతుందో క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే మొదటగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి. కంపల్సరీ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ వచ్చేసి మనకు ఈ కోళ్ల ఫామ్ బిజినెస్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మనకు ఒక అర్ధెకర పొలం అయితే మనకు ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక 20 గుంటలు అనేది దీనికి ల్యాండ్ అనేది ఆక్యుపై చేసుకుంటుంది. ఎందుకంటే షెడ్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. మనం ఒక మినిమం ఒక 5,000 అనేది మా షెడ్యూల్ అనేది కోళ్ళను పెంచడానికైతే ఒక 5,000 నుంచి 10,000 అంత సైజులో మనకు షెడ్లు కావాలి. కాబట్టి 5,000 మినిమం ఉంటే మనకు 1,00,000 వరకు అయితే ఇన్కమ్ అనేది వస్తుంది 40 డేస్కి. అట్లనే ఒక 10,000 అంత ఒక పెద్ద షెడ్ ఉందనుకోండి, మనకు 2,00,000 అయితే ఇన్కమ్ అయితే వస్తుంది మనకు మంత్ 40 డేస్కి వచ్చేసి. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని మనకి ఒక 20 గుంటాస్ అయితే మనకు ల్యాండ్ అయితే ఉండాలి. అట్లనే వచ్చేసి మనకు షెడ్ వేయడానికి ఆ పోల్స్కి, రేకులకి మొత్తం మినిమం వచ్చేసి ఒక 7-8 lakhs అయితే మనకు ఖర్చు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా లెంత్గా రేకులు అనేది వేయాలి. అట్లనే పోల్స్ కానీ, ఐరన్ రాడ్స్ కానీ, పైప్ల కానీ అనేది ఓవరాల్గా షెడ్ కాస్ట్ వచ్చేసి 7-8 lakhs అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే మనకు మినిమం ఉండాలి. పాత షెడ్లలో మనం ఇవి చేయలేం కాబట్టి అన్నిటికీ కొత్త షెడ్స్ అనేది మనం చేసుకోవాలి. దీంట్లో ఓన్లీ ఇవి వచ్చేసి మనం గుడ్లది కాకుండా ఓన్లీ చికెన్ది ఫామ్ చేస్తున్నాం కాబట్టి మనకు అది గుడ్లది అంటే అది వేరే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది దానికి. ఎందుకంటే షెడ్కి, ఎందుకంటే దాని లేయర్స్ దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకేనా? దీనికైతే మనకు షెడ్ వేయడానికి 8 lakhs అయితే అవుతుంది. అట్లనే లోపల డ్రింకర్స్ అని, వాటర్ కలెక్షన్ అని, అట్లనే జాలి అని, దాంట్లో టాపర్స్ అని, లేక పైన రేకులను కూలించడానికి స్ప్రింక్లర్స్ అనేది, మళ్ళీ లోపల ట్యాంకు, వాటర్ కలెక్షను, అట్లనే పవరు, ఫ్యాన్స్. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ వాడుతున్నారు. సమ్మర్ అయితే కూలర్స్ కూడా వాడాలి. ఎందుకంటే వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వెదర్కు బట్టి ఇప్పుడు సమ్మర్ అయితే కూల్గా ఉంచాలి. అట్లనే వర్షాకాలం, వానాకాలం, చలికాలం అయితే వేడిగా ఉంచాలి. అంటే సీజనింగ్ బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? అంటే సీజన్ బట్టి ఎట్లా అయితే మనకు బెటరో అట్లా ప్లాన్ చేయాలి. వీటిని అంత జాగ్రత్తగా చూసుకుంటే, ఎందుకంటే మనకు కంపెనీతో టైఅప్ అయిన తర్వాత మనకు వాళ్ళు ఒక 5,000 కోళ్ళు అనేది మనకు ఇచ్చారనుకోండి, మనకు మినిమం దాంట్లో చనిపోకుండా మంచిగా చూసుకుంటేనే మనకు కరెక్ట్ ప్రాఫిట్ అనేది వస్తుంది. లేకపోతే కోళ్ళ పిల్లలు చనిపోవడం కానీ, లేకపోతే సరిగా చూసుకోక వీక్గా ఉండడం కానీ అలా ఉంటే మనకు ప్రాఫిట్స్ అనేది రావు. సో అందుకే మనం వెదర్ని బట్టి మనం దాంట్లో టెంపరేచర్ మనం మెయింటైన్ చేయాలి. అప్పుడే మనకు ప్రాఫిట్స్ అనేది చాలా బాగా వస్తుంది దీంట్లో. ఓకేనా? మనం కంపెనీతో ఎలా టైఅప్ అవ్వాలంటే మనం ఫస్ట్ దానికి ల్యాండ్ చూసుకొని, ల్యాండ్ అనేది రోడ్డుకు దగ్గర ఉండాలి. ఎందుకంటే వెహికల్స్ లోడింగ్కి, అన్లోడింగ్కి అనుకూలంగా రోడ్డుకి దగ్గరలో షెడ్ వేసుకొని, అంతే ప్రాపర్గా మనకు తెలిసిన వాళ్ళతోని, ఇప్పుడు ఆల్రెడీ ఊర్లో షెడ్లు అట్లా వేసిన వాళ్ళతో మనం కొటేషన్ వేయించుకొని షెడ్ రెడీ అయిన తర్వాత ఒక 10 కంపెనీలు వాళ్ళే వస్తారనమాట మన దగ్గరికి. అంటే మా పిల్లలు తీసుకోండి, మాతోని టైఅప్ కండి అని. దాంట్లో మనం బెస్ట్ ప్రైస్ ఎవరు ఇస్తున్నారు అంటే కేజీ టైపు లెక్క ఇస్తారనమాట. మొత్తం పిల్లలు వాళ్ళే ఇచ్చి, వ్యాక్సిన్లు ఇచ్చి, సూదులు ఇచ్చి, అట్లనే దానికి ఫీడింగ్ కూడా కంపెనీ వాళ్ళే ఇస్తారనమాట మనకి. దాన్ని బట్టి మనం కంపెనీని ఎంచుకోవాలి. బెస్ట్ కంపెనీని ఎంచుకుంటే మనకు బెస్ట్ ప్రాఫిట్స్ అనేది ఉంటుంది. దీంట్లో మెయిన్ వచ్చేసి మనకి ఒక కేజీ లెక్క ఉంటుంది అనమాట. ఒక కోడి మీద కేజీ, ఒక 2 kg ఉంటే దాంట్లో పేపర్ రేట్ పైన మనకు 3-5 రూపీస్ మధ్యలో అయితే మనకు ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? ఇంకొచ్చేసి మనకి అట్లనే ఇది 40 డేస్లో మనకి ఇన్కమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, కంపెనీతో టైఅప్ అయితే.
ఎందుకంటే కంపెనీ వాళ్ళే మొత్తం అన్నీ ఫీడింగ్ నుంచి వ్యాక్సిన్ నుంచి లోడింగ్ అన్లోడింగ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. కాకపోతే ఏంది వర్కర్స్ కాస్ట్ వచ్చి మనం చూసుకోవాలి. అట్లనే పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు పోయిన తర్వాత క్లీనింగ్ అనేది మళ్ళా నెక్స్ట్ బ్యాచ్ రావడానికి నీట్గా చేసి పెట్టే బాధ్యత మనది. ఓన్లీ వర్క్ మనది, మొత్తం మెటీరియల్ అయితే వాందనమాట. ఓకేనా. మనం సొంత బిజినెస్ పెట్టాలనుకుంటే పిల్లలు కొనుక్కోవాలి, అట్లనే దాన కొనుక్కోవాలి, వ్యాక్సిన్లు కొనుక్కోవాలి, చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. దాని బదులు ఆ కంపెనీతో టైఅప్ అయితే మనకు బెస్ట్ ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. ఓకేనా. మీరైతే నెలకు వచ్చేసి 5,000 షెడ్ అయితే 1 lakh అయితే ఈజీ సంపాదిస్తారు. అట్లనే వచ్చేసి మనకి 10,000 షెడ్ అనుకోండి, 2 lakhs అయితే మీకు 40 daysకి ఇన్కమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఎందుకంటే ఇది చికెన్ అనేది లాస్ అయ్యే బిజినెస్ కావద్దు కాబట్టి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మీకు పొలం కానీ మంచి ల్యాండ్ ఉంటే ఈ షెడ్ వేసుకుని ఆరామ్సే బతకొచ్చు. మీరు వర్కర్స్ కూడా ఇంటి వాళ్ళే చేసుకోవచ్చు. అది హెవీ వర్క్ గిడ్ ఉండదు. పొద్దున ఒక 2 hours, సాయంత్రం ఒక 2 hours అయితే వర్క్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ బిజినెస్. మీరు బిజినెస్ పెట్టాలనుకుంటే మంచి ఒక సజెషన్ తీసుకోండి. కోళ్ళ ఫార్మ్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి సజెషన్ తీసుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అట్లనే నలుగురు షేర్ చేయండి కొత్త బిజినెస్ పెట్టే వాళ్ళకి. ఓకేనా.